అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు మనల్ని విడిచిపెడితే దేవుని దగ్గరికి వెళ్తాం. సర్లే మీరందరూ నన్ను విడిచిపెట్టేసినా నేను నమ్మిన నా దేవుడు నాకున్నాడు, ఆయనే నాకు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క బంధువులు నా సమస్త బంధువర్గము, దేవుడు ఉండగా ఎవరు లేకపోయినా నాకేం పర్వాలేదులే అని దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. కానీ ఆ దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టేస్తే ఇక అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం ఇంకా కదండి. మనుషులు అన్యాయం చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా అదిగో వాళ్ళు నాకు అన్యాయం చేశారు నాయన, నాకు న్యాయం చేయి ప్రభువా అని అడుగుతాం. కానీ ఒకవేళ దేవుడు కూడా మనకి అన్యాయం చేశాడు అనుకోండి, దేవుడు కూడా మనకు ద్రోహం చేసినట్టు అనిపించింది అనుకోండి, ఆయన కూడా మనల్ని విడిచిపెట్టినట్టు అనిపించింది అనుకోండి, ఇక మనకు దిక్కుందా? అప్పుడు ఎవరికి మొర పెడతాం, ఎవరి దగ్గరికి వెళతాం? ఎంత దారుణంగా ఉంటుందండి ఈ ఆలోచన కూడా. కానీ చాలా సందర్భాలలో లేదా ఏదో ఒక సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్న వారందరికీ ఇలా అనిపిస్తుంది, ఎలా దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు. మనుషులు ఎలాగో విడిచిపెట్టేస్తారు, నమ్మదగిన వాళ్ళు అంటూ మనుషులలో ఎవడు లేడు. వీళ్ళని నమ్మచ్చు, వాళ్ళు మంచోళ్ళు అని ఎవరి గురించి కూడా ఎన్నడూ ధైర్యంగా ఉండకండి. మీరు ఎవరిని నమ్మితే నెక్స్ట్ వాళ్ళే మిమ్మల్ని ముంచుతారు, వాళ్ళే వెనుపోటు పడుస్తారు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని నమ్మద్దు, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు, దేవుని మీద ఆధారపడ్డట్లుగా ఎవరి మీద ఆధారపడద్దు. దేవుని స్థానాన్ని ఏ మనిషి కూడా భర్తీ చేయలేడు. సరే, ఏదో ఒక సందర్భంలో దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తులకు, ఆయన బిడ్డలకు దేవుడు విడిచిపెట్టినట్లు అనిపించే పరిస్థితులు వచ్చి పడతాయి. దేవుడు అన్యాయం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మన మనసు అలా చెబుతుంది, చూడు నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నీ ప్రార్థన వినట్లేదు, నువ్వు పిలిస్తే పలకట్లేదు, నువ్వు వెతికితే కనబడట్లేదు, ఆయన కూడా నీకు అన్యాయం చేసేసాడని పరిస్థితులన్నీ మాట్లాడకుండానే చెబుతుంటాయి. మన మనసు అలాగే చెబుతుంటుంది, పరిస్థితులు అలా కనబడుతుంటాయి. ఆ టైంలో సాతాను వచ్చి మన మనసులో ఉన్న భయాలను ఆందోళనను గొట్టం పెట్టి ఇలా ఉఫ్ఫను ఊదితే మంట రేగుతూ చూసారా, అలా భయాన్ని ఇంకాస్త ఎక్కువ చేస్తుంటాడు. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందో తెలుసా? చూడండి, కీర్తనల గ్రంథం 94వ కీర్తన 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం దేవుని వాక్యాన్ని నమ్ముదామా? మన మనస్సులో సాతాను పుట్టించిన ఆ భయాన్ని అపనమ్మికను నమ్ముదామా? దేవుని వాక్యాన్ని నమ్ముదామా? కనిపిస్తున్న పరిస్థితులను నమ్ముదామా? చెప్పండి. పరిస్థితులు అంటున్నాయి, మొన్నటిదాకా మనుషులు వదిలేశారు, నీ సొంతలు వదిలేశారు, ఇప్పుడు దేవుడు కూడా విడిచిపెట్టేశాడని పరిస్థితులు చెప్తున్నాయి. చూస్తుంటే పరిస్థితులన్నీ అలాగే అనిపిస్తున్నాయి, దేవుడు కూడా విడిచిపెట్టినట్టు అనిపిస్తుంది. కానీ దేవుని సేవకునిగా ఈరోజు నేను దేవుని ప్రతినిధిగా దేవుని తరపున మీకు చెప్పదలుచుకున్నా, మీ పరిస్థితులు మీకు ఎలా కనిపించినా, అవి మీకు ఏం చెప్పినా, మీకు ఏమనిపించినా వాటిని నమ్మకండి. దేవుడు తన భక్తులను విడనాడువాడు కాడు. ఆమేనందామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. విడిచిపెట్టడం అనేది దేవుని దగ్గర లేదు. యోబు గ్రంథంలో దేవుడు రాయించాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అంట. అన్యాయం చేయటం అనేది దేవునికి చేత కాదు, విడిచిపెట్టడం అనేది ఆయనకు చేత కాదు. మనం తినదరక్క ఒళ్ళు బలిసి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మునిగి తేలుతూ మనం దేవుని మర్చిపోతాం, మనం దేవుని విడిచిపెడతాం. కానీ దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు, ఎన్నడూ విడిచిపెట్టడంట ఆయన. కనుక పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తుంటాయి, నిజంగానే వస్తాయి పరిస్థితులు. పిలిస్తే దేవుడు పలకడు, వెతికితే ఆయన కనిపించడు, ప్రార్థనకి జవాబు ఇవ్వడు, కష్టకాలంలో ఆదుకోడు. మనుషులు ఎలాగో ఆదుకోరు, మరి కష్టకాలంలో మనం నమ్మిన దేవుడు కూడా మనల్ని ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? ప్రార్థిస్తే వినట్లేదని చెప్పి ఉపవాస ప్రార్థన చేస్తే అప్పుడు కూడా దేవుడు జవాబు ఇవ్వడు. పోనీ భక్తిహీనంగా ఉన్నందుకు దేవుడు ప్రార్థన వినట్లేదు అనుకోవడానికి నేను చెబుతున్నది భక్తుల గురించి, యోసేపు లాంటి భక్తుల గురించి, దావీదు లాంటి భక్తుల గురించి, దానియేలు లాంటి నీతిమంతుల గురించి నేను చెప్తున్నా. ఇవాళ బైబిల్ చదివితే రేపు బైబిల్ చదవరు చాలామంది. ఒకరోజు చర్చికి వస్తే 4 రోజులు చర్చికి రారు, ప్రార్థన చేసుకోరు,
నోరు తెరిస్తే బూతులు, ఇలాంటి దరిద్రుల గురించి నేను చెప్పట్లా. వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవుని హృదయానుసారులుగా బ్రతుకుతున్న భక్తుల గురించి, నీతిమంతుల గురించి చెప్తున్నాయి ఇవన్నీ. అంత భక్తిగా బతికినప్పుడు కూడా కొన్నిసార్లు కొంతమంది భక్తులను దేవుడు టెంపరీగా ఆయన కష్టాల పాలు చేస్తాడు, కష్టాల్లో విడిచిపెట్టేస్తాడు. పడండిరా, కష్టం పడండి అని ఆయనే కష్టాలు రానిస్తాడు. ప్రభువా, నేను నీ భక్తుడను నాయనా, నీ భక్తురాలిని నాయనా, ఈ కష్టంలో నన్ను ఆదుకో ప్రభువా, కాపాడు ప్రభువా అని ఎంత మొరపెట్టినా, గింజుకు సచ్చినా ఆయన కాపాడు. యోసేపును అలాగే కదా దేవుడు కష్టాల పాలు చేశాడు. అలాగని యోసేపుని విడిచిపెట్టాడు అనుకుందామా? లేదు కదా. యోసేపు సొంత అన్నదమ్ములు, తన తోడబుట్టిన అన్నదమ్ములు, రక్తం పంచుకు పుట్టిన తన అన్నదమ్ములు దేవుని భయం విడిచిపెట్టి మనస్సాక్షి లేకుండా, వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి, ఎవడి కారణం వాళ్ళకి న్యాయం కనిపిస్తుంది, వాళ్ళు తప్పు చేస్తున్నామని వాళ్ళు ఏమనుకోవట్లేదు. అందరు కలిసి యోసేపుని అన్యాయంగా గోతులో బారేశారు. బట్టలు ఊడదీసి వ్యాపారస్తుడికి అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. వాళ్ళు బట్టలు ఊడదీసి అమ్మేస్తుంటే, గోతులో పారేస్తుంటే తల్లి ఎలాగో లేదు యోసేపుకి. తండ్రి బతుకుండగా తండ్రికి దూరం చేశారు ఈ పాపాత్ములు, మనస్సాక్షి లేని దరిద్రులు. కొంచెం కూడా జాలి పడాల తమ్ముడి మీద, కొంచెం కూడా దేవుని భయం లేదు వాళ్ళకి. సరే, వాళ్ళకంటే దేవుని భయం లేదు, వాళ్ళు ద్రోహం చేస్తున్నారు, తోడబుట్టినోడికి అన్యాయం చేస్తున్నారు. మరి న్యాయవంతుడైన దేవుడు జరుగుతున్న ఆ అన్యాయాన్ని ఎందుకు ఆపలేదు? యోసేపు అప్పుడు ఏడ్చి ఉంటాడు కదా. యోసేపు ఏడుపుకి ఈ అన్నదమ్ములు స్పందించలేదు, చలించలేదు. మరి దేవుడు ఎందుకు స్పందించలే? దేవుడు ఎందుకు చలించలేదు? ఈ అన్నదమ్ముల కంటే ప్రేమ లేదు, మరి దేవునికి ప్రేమ లేదా? ప్రేమ అయి ఉన్న దేవుడు కదా ఆయన. ఈ ఎదవల కంటే ప్రేమ లేదండి, జాలి లేదండి, మనస్సాక్షి లేదండి. కాబట్టి వాళ్ళకి అన్నయ్యలు నన్ను పడేయకండి గోతులో, ప్లీజ్ అన్నయ్య 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 అని అరుస్తుంటే కూడా అతని ఆక్రందనకు, అతని ఏడుపుకి వీళ్ళకి విలువ లేకుండా పోయింది. వీళ్ళ దగ్గర అస్సలు రెస్పాండ్ అవ్వలేదు, జాలి లేదు, కసాయిగా పడేశారు. అన్నయ్యలు ఎలాగో రెస్పాండ్ అవ్వట్లేదని గోతులో పడ్డ యోసేపు దేవునికి మొరపెట్టి ఉంటాడా లేదా? ప్రార్థన చేసి ఉంటాడా లేదా? నా దేవా, నా దేవా, నా తండ్రికి దూరం చేస్తున్నారు నా అన్నయ్యలు, ముందే తల్లి లేదు నాకు, ఇప్పుడు నువ్వు తప్ప ఇంకెవరు లేరు నన్ను కాపాడగలిగిన వాళ్ళు, నన్ను కాపాడు, నా అన్నల చేతిలో నుంచి నన్ను కాపాడు, నా తండ్రి దగ్గరికి నన్ను చేర్చు అని ఎంత ఎలుగెత్తి ఏడ్చి ఉంటాడు, ఎంత ప్రార్థించి ఉంటాడు. మరి దేవుడు ఎందుకని యోసేపు ప్రార్థన వినలేదు? దేవుడు ఎందుకని యోసేపు మీద జాలి పడలేదు, కనికరం చూపలేదు? కరుణా సంపన్నుడు కదా ఆయన కరుణకు, ఆయన జాలికి హద్దులే లేవు కదా, ప్రేమ ఉన్న దేవుడు కదా. అయినప్పటికీ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో యోసేపును దేవుడు టెంపరీగా కష్టాలకు అప్పచెప్పాడు. ప్రేమ లేక కాదు, అన్యాయస్తుడు అయినందుకు కాదు, యోసేపుకు భక్తి లేనందుకు కూడా కాదు. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. దేవుడికి ప్రేమ ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది. యోసేపుకు భక్తి ఉంది, దేవునే విడిచిపెట్టల, దేవుని మీద తిరగబడలేదు, దేవునికి కోపాన్ని తెప్పించే పాపాలు ఏమీ యోసేపు చేయలేదు. అయినా కూడా దేవుడు ఉద్దేశపూర్వకంగా యోసేపు ప్రార్థిస్తుంటే చెవిటి వాళ్ళగా అలా మౌనం ఉన్నాడు, చెవులు మూసుకున్నట్టు ఇలా ఉన్నాడు. విననట్టు వినిపిస్తున్నాయి కానీ రెస్పాండ్ అవ్వట్లే. ఎందుకనంటే దేవుడు యోసేపుని తన అన్నలందరిపైన అధికారిగా దేవుడు పెట్టాలనుకున్నాడు. తన తోడబుట్టిన వాళ్ళు, తన తల్లిదండ్రులు, వీళ్ళందరూ యోసేపు ఎదుట సాగిలపడి నమస్కరిస్తున్నట్లుగా దేవుడు యోసేపుకు ఎన్నో కళలు చూపించాడు. ఆ కళలన్నీ నెరవేర్చడానికి దేవుడు ఎంచుకున్న దారి ఈ కష్టాల దారి, ఈ శ్రమల దారి. శ్రమల ద్వారా భక్తులను సంపూర్ణులను చేయటం అనేది దేవుని ఉద్దేశం, అది దేవుని ఎటర్నల్ ప్లాన్. ఒక యోసేపు గురించి అయినా అంటే కాదండి, నా గురించి, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి భక్తుడిని, భక్తురాలుని దేవుడు శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళి తర్వాత వాళ్ళను సంపూర్ణులుగా మారుస్తాడు. ప్రేయిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దారి గుండా, ఈ శ్రమల దారి గుండా, ఇట్లాంటి అవమానాల గుండా, ఇలాంటి ఎడబాటు దారి గుండా, అంటే రిజెక్షన్, పెయిన్ ఆఫ్ రిజెక్షన్ అనే దారి గుండా దేవుడు దావీదుని తీసుకెళ్ళాడు. యేసు ప్రభువు కూడా ఆ దారిలో వెళ్ళాడు. దానియేలు తృణీకరించబడ్డాడు. మీరు గమనిస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న ప్రతి భక్తుడు, ప్రతి ప్రవక్త, ప్రతి నీతిమంతుడు, నీతిమంతురాలు
ఈ లోకములోని భక్తిహీనుల ఎదుట అవమానానికి అప్పచెప్పబడ్డారు. అప్పచెప్పబడ్డారు అంటే ఎవరు అప్పచెప్పారు? దేవుడు అప్పచెప్పాడు. భక్తిహీనులు, విలువలు లేని వాళ్ళు, నీతి మాలిన వ్యక్తులు భక్తులను చులకన చేసేలాగా, ఎగతాళి చేసేలాగా, అవమానించేలాగా, వాళ్ళందరూ తృణీకరించేలాగా, అందరూ ఒకటై కట్టగట్టుకొని ఒక టీంలాగా ఫామ్ అయి నీతిమంతుడైన వ్యక్తిని, నీతిమంతురాలైన వ్యక్తిని, లేదా నీతిమంతుల కుటుంబాన్ని, చాలామంది భక్తిహీనుల కుటుంబాలు ఒకటై ఒక టీంలా ఫామ్ అయి ఆ భక్తులను వెలివేసినట్టు చేసి, ఏకాకులుగా మార్చి, ఒంటరితనానికి గురి చేసి, అవమానించి, అనేక బాధలకు గురి చేయటం మనం బైబిల్ గ్రంథంలో, బైబిల్ చరిత్రలో చూడవచ్చు. మునుపు జరిగిందే మరలా జరుగును అని వ్రాయబడి ఉంది కదా. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులకు ఏం జరిగిందో ఈ తరములో బ్రతుకుతున్న భక్తులకు కూడా అదే జరుగుతుంది. మీరు గమనించండి. వాక్యానుసారంగా బ్రతుకుతున్న ఒక భక్తుడు ఒంటరిగా పయనించాల్సి వస్తుంది. అతడి కుటుంబం ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. భక్తిహీనుల కుటుంబాలు జంటగా లేదా ఒక టీమ్గా ఫామ్ అవుతాయి. ఒక జట్టుగా మారి ఏం చేయడానికి టీం కట్టారు? ఏం సాధిద్దామని మీరంతా ఒక జట్టుగా ఫామ్ అయ్యారు, ఒక టీంలా ఫామ్ అయ్యారంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, నీతి విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా భక్తుడిని బాధ పెట్టడానికి, భక్తుడిని కృంగదీయడానికి, వెలివేయడానికి, ఏకాకిని చేయడానికి. దీని ద్వారా మీరు సాధించేది ఏముంది అని అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఏదో సాధించేసామని. గోతులో యోసేపును పారేసినప్పుడు, అమ్మేసిన తర్వాత అతని అన్నదమ్ముల ఆలోచన విధానం సెలబ్రేట్ చేసుకుని ఉంటుంటారు కదా. అమ్మయ్య వీడిక నాశనం అయిపోయినట్టే. బ్రతుకులో మళ్ళీ మనం యోసేపు ముఖం చూడం. అక్కడ బానిసత్వంలో మగ్గిపోయి అక్కడ బానిసలాగా బ్రతికి బానిసలాగా చచ్చిపోతాడని వీళ్ళు అనుకున్నారు. కానీ అలా అయిందా? కొన్నేండ్ల తర్వాత వీళ్ళు అడుక్కు తినే స్థితిలో ఎవరైతే జత కట్టారో, ఒక జట్టులాగా జత కట్టారో, ఒక టీంలా ఫామ్ అయ్యారో ఈ భక్తిహీనుల గుంపు, ఐగుప్తులో ధాన్యం ఉందంట, ఆ ధాన్యం కొనుక్కుందామని చెప్పి తమ తండ్రి అయిన యాకోబు దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరి ఐగుప్తుకు వచ్చారు. అయితే ఐగుప్తుకు వచ్చాక ఎవరైతే ధాన్యం అమ్ముతున్నారో, ప్రపంచానికి అందరికి అన్నం పెడుతున్నారో, ఆ అధికారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఆ 10 మంది యోసేపు అన్నదమ్ములను చూడగానే అక్కడ అధికారి హోదాలో, వీళ్ళపైన అధికారి హోదాలో, వీళ్ళ సాష్టాంగ నమస్కారాలు స్వీకరిస్తున్న ఆ అధికారి హోదాలో ఉన్న యోసేపు చూసి అతని అన్నదమ్ములను చూసి గుర్తుపట్టాడంట. గుర్తుపట్టి లోపటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగా ఏడ్చాడంట. ప్రభువా, నేను బాలుడనై ఉండగా నువ్వు నా కలలు చూపించావు. నా అన్నయ్యలందరూ నాకు నమస్కరిస్తున్నట్టు, నా ఎదుట సాగిల పడుతున్నట్టు, అది ఎక్కడ జరిగిపోతుందో అని కంగారు పడి వీళ్ళు నన్ను గోతులో బారేశారు, బానిసగా అమ్మేశారు. అప్పుడు నేను ప్రార్థించినా నువ్వు వినలేదు, నీకు మొరపెట్టినా నువ్వు వినలేదు ప్రభువా. నేను అనుకున్నాను దేవుడు విడిచిపెట్టేశాడు. నాకు అనిపించింది దేవుడు కూడా అన్యాయం చేశాడు, అన్నలు అన్యాయం చేశారు, దేవుడు కూడా అన్యాయం చేశాడని అప్పుడు యోసేపుకి అనిపించి ఉండొచ్చు. కానీ యోసేపు భక్తుడు కదండి. సాతాను ఎన్ని చెడు అభిప్రాయాలు అతన్ని మనసులో పుట్టించిన, ఆలోచనలో పుట్టించిన, ఎవరు ఎన్ని చెప్పినా, చాలామంది అనే ఉంటారు కదా యోసేపుతో. పోతీఫర్ అనే ఉంటాడు కదా, నీ దేవుడు నిజమైన దేవుడు అయితే నీ అన్నయ్యలు గోతిలో పారేశారని చెప్తున్నావు కదా, బానిసలుగా అమ్మేశారని చెప్తున్నావు కదా, నీ తండ్రి ఇంట్లో నీ తండ్రిని నేను యువరాజులా పెంచాడు, ఎప్పుడు గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు, గోరబొద్దులు తినిపించాడు, ప్రాణప్రదంగా ప్రేమించాడు అంటున్నావే. అంత ప్రేమించే తండ్రికి దూరం చేస్తుంటే దేవుడు ఎందుకు కాపాడలే? గోతులో బారేస్తుంటే నీ దేవుడు ఎందుకు కాపాడలే? బానిసగా అమ్మేస్తుంటే నీ అన్నయ్యలు నీకు అన్యాయం చేస్తుంటే దేవుడు ఎందుకు కాపాడలే? యోసేపు జాగ్రత్తగా విను, నీకు అన్యాయం చేసింది, ద్రోహం చేసింది నీ అన్నలే కాదు, నీ దేవుడు కూడా నీకు అన్యాయం చేస్తాడు. అందుకే నువ్వు ఇక్కడ బానిసలాగా నా ఇంట్లో ఉన్నావురా, యువరాజులా బతకాల్సినోడివి, పనోళ్ళలా ఉన్నావు అని అతని శ్రేయోభిలాషులు ఎంతమంది అని ఉంటారండి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా యోసేపు దేవుని మీద విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. అతని విశ్వాసం సన్నగిల్లలేదు. మనసులో బలంగా నమ్మాడు యోసేపు, నా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. అవునా, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదా? నీ అన్నయ్యలు నీకు అన్యాయం చేస్తుంటే నేను కాపాడని దేవుడు నీకెందుకురా? ఇంకా నీ ఏడుపు చూసి అన్నలు జాలిపడలేదు, మరి దేవుడు కూడా జాలిపడలేదు కదా. అది అన్యాయం కాదేంటంటే యోసేపు అందరికీ ఒకటే చెప్పుకుంటాడు, ఏమని? దేవుడు మౌనంగా ఉన్నాడు నిజమే,
నాకు అన్యాయం చేస్తున్న వాళ్ళ నుండి నన్ను కాపాడలే, వాళ్ళని తనలేదు, నాకు అన్యాయం జరగనిచ్చాడు. కానీ దేవుడు ఏం చేసినా ఆయన నా మంచి కోసమే ఆ పరిస్థితులు రానిచ్చాడు. అది ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు ఫ్యూచర్లో వెనక్కి తిరిగి చూస్తే, ప్రభువా ఆ రోజు నువ్వు రానిచ్చిన అవమానాలు, ఆ రోజు నేను పడనిచ్చిన బాధలు, ఆ ఒంటరితనం, ఆ తృణీకారము, ఆ ఎగతాళి, ఆ ద్రోహము, ఆ వెన్నుపోట్లు, అవన్నీ ఈరోజు ఉన్న నన్ను ఈ అధికారిగా, ఈ రాజులాగా, అందరికీ ఒక శిరస్సులాగా నన్ను మార్చాయి ప్రభువా, నీకు వందనాలు నాయన అని యోసేపు అయినా ఏ నీతిమంతుడైనా దేవునికి వందనాలు చెప్పక తప్పదు. శ్రమలో లేకుండా సంపూర్ణులు అవ్వటం అసాధ్యం. నా వెనక అందరూ చెప్పండి, శ్రమలు లేకుండా సంపూర్ణులం అవ్వటం అసాధ్యం. వితౌట్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ వీ కెన్ నెవర్ బికమ్ పర్ఫెక్ట్ బిఫోర్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఎదుట మనం సంపూర్ణం కావాలంటే, దేవా నన్ను సంపూర్ణుడిగా మార్చు, నన్ను పర్ఫెక్ట్గా మార్చు, నీ ఎదుట లోపము లేనివాడిగా, పాపము లేనివాడిగా, నువ్వు కోరిన మార్పు నాలో రప్పించు నాయన అంటే దేవుడు అంటాడు, ఓకే అయితే నడు, చలోదా యోసేపు దారి గుండా నేను తీసుకెళ్తా అంటాడు. ఆ దారి గుండా వెళుతున్నప్పుడు అనేక మార్లు మనం దేవునికి మొరపెట్టాల్సి వస్తుంది. నా దేవా నా దేవా, నా చేయి ఎలా విడిచితివి, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, ఎందుకు ప్రభువా అపహాసకుల చేతికి అప్పగించావు, నన్ను భక్తిహీనుల చేతికి నన్ను ఎందుకు అప్పగించావు, నీ సెలవు లేనిదే అదిగో ఆ భక్తిహీనుడు ఇంతగా నన్ను చులకన చేయడు, నన్ను ఎగతాళి చేయడు, నన్ను అవమానించడు, అయితే నువ్వెందుకు సెలవు ఇచ్చావు, వాడు వెధవ గనక అలాగే ప్రవర్తిస్తాడు, కానీ ఆ వెధవ చేతిలో నన్ను ఎందుకు పడేసావు అనే ప్రశ్న, అనే సందేహం ప్రతి నీతిమంతుడికి వస్తుంది. దానికి బైబిల్ ఇస్తున్న జవాబు, ఈరోజు నువ్వు వెళుతున్న ఈ శ్రమలు నిన్ను సంపూర్ణుడిగా మారుస్తాయి, లోపము లేని వాడిగా మారుస్తాయి. ఈ శ్రమలు, నువ్వు చూస్తున్న ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ తృణీకారం, ఈ ఒంటరితనం, ఈ అవమానాలు, ఈ వెన్నుపోట్లు, ఈ ద్రోహము, ఈ అన్యాయం, ఇవి నీకు పాఠాలు, నువ్వు నేర్చుకోవాలి. వీటి ద్వారా నువ్వు క్రీస్తు పోలికలోకి మారాలి. ఇవి నీలో పరిశుద్ధతను చేస్తాయి, నీలో తగ్గింపును తీసుకొస్తాయి, క్షమించే గుణాన్ని ఇస్తాయి. ఈ శ్రమలన్నీ కలిసి నీలో ఉన్న ఆ లోపాలను, బలహీనతలను, దేవునికి బాధ కలిగించే ఇంకా లోపాలు ఉంటాయి కదా, అవి ఆ శ్రమలు వాటిని తీసేస్తాయి, ఆ లోపాలను తీసేస్తాయి, నీలో ఉన్న దరిద్రాన్ని తీసేస్తాయి, నీలో లేని దైవ లక్షణాలను నీలో జొప్పిస్తాయి లోపలికి. అందుకే యోబు భక్తుడు అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారానంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు రానిచ్చే శోధనలు వేరు, మనము కొని తెచ్చుకునే శోధనలు వేరు. మీకు అర్థమవుతుందండి? శ్రమల గుండా దేవుడు తన భక్తులను సంపూర్ణులను చేస్తాడు. ఈ వాక్యం అంతా నేను భక్తుల గురించి చెప్తున్నా. తాగేసి అప్పులు పాలైపోయినోడు ప్రభువా ఈ శ్రమలను బట్టి నీకు వందనాలంటే అర్థం లేదు. ఇంకా ఒక సహోదరుడు అన్నాడు నాతోటి, అపోస్తలుడైన పౌలు కూడా జైల్లో పెట్టారు కదా అన్నయ్య, మహాత్మా గాంధీని జైల్లో పెట్టారు కదా అన్నయ్య, అలాగే నన్ను కూడా జైల్లో పెట్టారు అన్నయ్య అంటున్నాడు. పౌలు భక్తుడిని ఎందుకు జైల్లో పెట్టారు, మహాత్మా గాంధీని ఎందుకు జైల్లో పెట్టారు, అపోస్తలులు అందరినీ ఎందుకు హింసించారండి? వాళ్ళు భక్తిగా బ్రతికినందుకు కదా చెరసాల పాలైంది, శ్రమల పాలైంది, హతసాక్షులైంది. కానీ ఈ సహోదరుడేమో భార్యను మోసం చేసి వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసి భార్య చితకొట్టి జైల్లో పెట్టించింది. కానీ ఈ వ్యభిచార పాపం చేసిన సహోదరుడు అంటాడు, నేను కూడా అపోస్తలుడైన పౌలులాగా జైలుకి వెళ్ళి వచ్చా అంటాడు. ఇంకా వాడికి ఎప్పుడు సిగ్గు వస్తుంది, ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఇంకా మరొక సహోదరుడు అంటాడు, దావీదు కష్టాల గుండా వెళుతుంటే షిమి అనేవాడు వచ్చి దావీదును దూషించాడు, మీరు కూడా నన్ను షిమిలా దూషిస్తున్నారండి పాస్టర్ గారు అంటాడు. ఇంతకీ వీడు చేసింది ఏంటి? వ్యభిచారం, అక్రమ సంబంధం. ఒకటి కాదు, వీడొక పాపాల పుట్ట. వింటున్నారా? ఇది లేదు అది లేదు అంటానికి లేదు. ఏమేమి దరిద్రాలు ఉంటాయో సకల దరిద్రాలు, సకల పాపాలు, సకల నేరాలు, ఘోరాలు ఈ నీచుడిలో పుష్కలంగా కనబడతాయి. వాడు మారకపోగా తనను తాను దావీదుతో పోల్చుకొని నన్ను షిమితో పోలుస్తున్నాడు. ఇంక వీడు ఎప్పటికి మారతాడు చెప్పండి కదా? దావీదు అనే ఒక భక్తుడు ఒకే ఒక్కసారి తప్పు చేశాడు. తెల్ల కాగితం లాంటి దావీదు జీవితంలో బత్షెబ ఎపిసోడ్,
ఒక చిన్న మరక లాంటిది లేదా ఒక పెద్ద మరక లాంటిది. కానీ ఇంత చెప్పుకున్న సహోదరుడు మొత్తం పిచ్చిగే తలగీసిన కాగితం అంటాడు. మొత్తం ఇక వాడి బ్రతుకులో వాక్యం లేదు. ధనాపేక్ష ఉంది, శరీరేచ్ఛలు ఉన్నాయి, అధికారకాంక్ష ఉంది, ఆడపిచ్చి ఉంది, వావి వరస లేకుండా ఒక వీధి కుక్కలాగా, చిత్తకారిత కుక్కలాగా కనపడ్డ ప్రతి పిల్లంట పడుతుంటాడు. ఇట్లాంటి వాడు దావీదుతో పోల్చుకుంటున్నాడు. పరలోకంలో ఉన్న దావీదు ఎంత ఏడుస్తాడు కదా, ఒరే ఒకే ఒక్కసారి తప్పు చేసి నీలాంటి వెధవలందరూ నాతో పోల్చుకుంటున్నారే అని ఎంత ఏడుస్తాడండి. అయితే ఇలాంటి వాళ్ళందరి గురించి కాదు నేను చెప్పే మాటలు. ఒక యోసేపు, ఒక దావీదు, ఒక అబ్రహాము, ఒక దానియేలు, ఇట్లాంటి నీతిమంతులకు దేవుడు ఎందుకు శ్రమలు రాణిస్తాడు? అవి మామూలు శ్రమలు కాదు. భరించలేనంత భయంకరమైన కష్టాలు గుండా దేవుడు తీసుకెళ్తాడు. అగ్ని లాంటి శ్రమలు, కాలి బూడిదైపోతామేమో అనిపిస్తుంది, కానీ బూడిద కాము. ఇట్లాంటి నీతిమంతుల గురించి దేవుడు యెషయా గ్రంథంలో రాయించాడు. నువ్వు జలముల గుండా వెళ్ళినా సరే అవి నీ మీదకు పొర్లి పారవు అంటాడు. అగ్నిగుండా వెళ్ళినా అవి నిన్ను కాల్చజాలవు అంటాడు దేవుడు. అసలు అగ్నిగుండా ఎందుకు వెళ్ళాలి? అగ్నిలో వెళ్ళటం ఎందుకు? వెళ్ళినా అది కాల్చదు అని మళ్ళీ సాక్ష్యం ఇవ్వటం ఎందుకంటే అగ్ని లాంటి మహాశ్రమలో గుండా దేవుడు తన భక్తులను తీసుకొని వెళతాడు, వాళ్ళని పరిపూర్ణులుగా మార్చడానికి. శ్రమలు లేకుండా పరిపూర్ణత అనేది ఏ నీతిమంతుడికి రాదు, ఏ భక్తుడికి రాదు. నువ్వు భక్తిగా బతకాలనుకుంటే దేవుడు నిన్ను అగ్ని లాంటి మహాశ్రమలో గుండా తీసుకెళ్తాడు. నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేసే పరిస్థితులు దేవుడు రాణిస్తాడు. దేవుని సెలవు చేత వస్తాయి. నీ సొంత వాళ్ళందరూ కట్టగట్టుకుని జట్టుగా ఫామ్ అయ్యి నేను ఒంటరివాడిని చేస్తారు. అవమానాలు గుండా, తృణీకారాలు గుండా, చీత్కారాల గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ శుభవార్త ఏంటో తెలుసా? ఆ బాధలలో దేవుడు నిన్ను విడిచిపెట్టినట్టు నీకు అనిపించినా, ఆయన మౌనంగా ఉన్నట్టు అనిపించినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు దేవుని వదిలిపెట్టాలే కానీ ఆయన నిన్ను విడిచిపెట్టాడు. యోసేపు ఎవరైనా చెప్పినా దేవుని మీద విశ్వాసం పోగొట్టుకోలేదు, ప్రార్థించటం మానలేదు. పోతీఫరు భార్య యోసేపుని శోధించి రెచ్చగొట్టి తనతో వ్యభిచారం చేయమని ఆహ్వానిస్తే యోసేపు అంటాడు, నా దేవునికి విరోధముగా నేను ఈ పాపం ఎలా చేస్తా అంటాడు. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. ఒరే పిచ్చోడా, ఇంకా దేవుడు అంటావేంట్రా? వదిలే ఆ దేవుణ్ణి. నేను కాపాడని దేవుడు నీకెందుకు? అన్యాయస్తుల చేతుల నుండి కాపాడని దేవుడు నీకు అవసరం యోసేపు అని కూడా ఆమె చెప్పుంటుందిగా. ఎవరైనా చెప్పినా ఇంతకంటే పెద్ద కష్టాలు వచ్చినా సరే దేవుడు రాణిస్తే వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే నా లైఫ్లో రాణిస్తాడు, అది నా మంచి కోసమే అని యోసేపు నమ్మాడు. మనం కూడా నమ్మాలి. ఇలాంటి కష్టాలలో ఎవరైనా ఈ దేవుడు నాకు వద్దు, నా కష్టాలు రాణించిన దేవుడు నాకు వద్దు, ఎంత భక్తిగా ఉన్నా, ఎంత ప్రార్థించినా, ఎన్ని కానుకలు దైవజనుడికి ఇచ్చినా, పరిచర్లు ఎంత సహాయపడ్డా దేవుడు నన్ను కష్టాల గుండా తీసుకెళ్తున్నాడు, నాకు అక్కర్లే దేవుడు అన్నాడంటే అసలు ఆడు భక్తుడే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రమలలో ఎవడు భక్తుడో ఎవడు భక్తిహీనుడో తేలిపోతుంది. దేవుడు పెట్టే పరీక్ష అనుకోండి. అబ్రహామును దేవుడు పరీక్షించలేదా? ఆదికాండం 22వ అధ్యాయంలో యెహోవా అబ్రహామును పరిశోధించెను అని వ్రాయబడి ఉంటుంది. ఎట్లనగా నీకు ఒకగానయ్యున్న నీ కుమారుని తీసుకొచ్చి నేను నీకు చెప్పబోయే పర్వతం మీద బలిమ్మంటాడు దేవుడు. అబ్రహాము లోబడతాడో లేదో దేవునికి తెలియదండి, దేవునికి తెలుసు, కానీ నాకు మీకు తెలియాలిగా. కాబట్టి అబ్రహామును దేవుడు పరీక్షించాడు. అబ్రహాము ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తి పైకెత్తినప్పుడు దేవుడు ఆపుతాడు. ఇందును బట్టి నువ్వు నాకు భయపడుచున్నావని నేను గ్రహించానంటాడు ఆయన. ప్రయిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి మీ కొరకు ఆ వాక్యం నేను చదివి వినిపిస్తాను. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతనిని అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు. డిలే చేయలేదు. చూడండి, దేవుడు చెప్పాడు, రాత్రి చెప్తే పొద్దునే బయలుదేరుతానన్నాడు అబ్రహాం వెంటనే. ఇది కదా ఒక భక్తుడే మనస్సు. చాలామంది అండి నిమ్మకు నీరెత్తినట్టు మన్ను తిన్న పాములాగా
దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగితే ప్రయోజనం ఏంటి? దొంగను చూసి వెంటనే కదా కుక్క మొరగాల్సింది. చాలామంది మనుదిన పాములాగా అలా కదలరు, చలనం ఉండదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే. వర్షం పడుతుందని మనుషులు అందరూ పరిగెడతారు, ఏ చెట్టుకి ఎందుకో ఏ కొట్టు దగ్గరకు పరిగెడతారు. దున్నపోత అలా ఉంటుంది, అది వచ్చేసి నమ్మపోత అంటారు కదా, అలా ఉంటుంది వర్షంలో. దానికి ఎలాంటి చలనం ఉండదు. దేవుని వాక్యం పట్ల స్పందించరు. గోడకి చెప్పినా రాయికి చెప్పినా కొంతమందికి చెప్పినా ఒకటే. అబ్రహాం అలా లేడు, భక్తులు అలా ఉండరు. ఒకడు భక్తుడా భక్తిహీనుడా అనేది వాడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడో దాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. దేవుడు చెప్పాడు, అబ్రహాం చేస్తున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. చూడండి, నోవహు ఒక ఓడగట్టనగానే నోవహు వెంటనే మొదలెట్టేసాడు ఓడగట్టడం. దేవుడు చెప్పాడు, ఆలస్యం చేయకుండా నోవహు వెంటనే ఓడగట్టేస్తున్నాడు, మొదలుపెట్టేశాడు. డిలే చేయడా. డిలే చేస్తున్నాం అంటేనే దేవుని వాక్యం పట్ల చూద్దాంలే, చేద్దాంలే, రేపటి నుంచి వచ్చే నెల నుంచి అంటున్నాడంటే అసలు వీడు భక్తుడే కాదు. వీడు భక్తుడని తనను తాను మోసం చేసుకుంటున్నాడు, ఊర్లో వాళ్ళని మోసం చేస్తున్నాడు. ఎవడు భక్తుడో ఎవడు భక్తిహీనుడో శ్రమలు తేల్చి పారేస్తాయి. శ్రమలలో, కష్టాలలో, బాధలలో, ఒంటరితనం, చీత్కారం, తృణీకారం, అవమానాలు, ఈ శ్రమలు అగ్నిలాంటి శ్రమలు కూడా దేవుడు ఒక మనిషిని అట్లా తీసుకుని వెళ్ళినప్పుడు శ్రమలను దాటి బయటకు వచ్చేసరికి భక్తులు ఇంకా భక్తిగా మారతారు. భక్తిహీనులు తమ అసలు రంగుని బయటేసుకుంటారు అంతే. లోతుతో దేవుడు అంటాడు, లోతు నీ భార్యను, నీ బిడ్డలను, నీ అల్లుళ్ళను, నీ కూతురులను తీసుకొని వెనక్కి చూడకుండా బయటికి వెళ్ళిపో అంటే లోతు తడవు చేసును అని రాసుంటుంది. లోతుకు కూడా భక్తి ఉంది, కానీ తన కుటుంబాన్ని కూడా కాపాడుకోవడానికి పనికి రావట్లేదు అది. మరి అదేం భక్తో? లోతు నీతిమంతుడని రాస్తుంది బైబిల్లో, కానీ ఏం ప్రయోజనం? తన భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లల జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, తన ఆస్తి అంతా కాల్చి బుడిద చేసుకున్నాడు. ఏంటి సంగతి? అబ్రహాం ఏమో ఇంకా బాగుపడ్డాడు, వర్ధిల్లాడు. ఈరోజు అబ్రహాం వారసులు ఇజ్రాయెల్ అనే దేశంగా ఫామ్ అయ్యి ఇప్పటికీ మన కళ్ళ ముందు ఇజ్రాయెల్ దేశం కనబడుతుంది. మరి లోతు సంగతి ఏంటి? భక్తి ఉంది, నీతిమంతుడని పిలువబడ్డాడు, కానీ ఆ నీతి, ఆ భక్తి తన కుటుంబానికి కూడా పనికి రాకుండా పోయింది. ఏంటంటే లోతు తడవు చేశాను. ఎక్కడ తడవు చేస్తున్నాడు? ఎక్కడ డిలే చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాటను జరిగించడానికి తను డిలే చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఎంత చురుకుగా ఉన్నారు దేవుని పట్ల అనేది మీకు మీరే పరీక్ష వేసుకోండి. ఇలా చేయాలని దేవుడు చెప్పాడు, ఇలా బ్రతకండి మీ పాస్టర్ గారు చెప్పారు. మీకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు చలనం లేకుండా ఉన్నారంటే మీ ఫ్యూచర్ మీకు చెప్తున్నా, ఈ జనరేషన్ లోతులా మీరు మారుతారు గ్యారంటీగా. అప్పుడు ఏడిసినా ఉపయోగం ఉండదు. ఇంకా చెప్పుకోవడానికి మీరు భక్తులే, మీరు పాస్టర్ గారిని ప్రేమిస్తారు, మీరు సాయం చేస్తారు, మీరు ప్రార్థన చేస్తారు, మీరు దేవుని భయపడతారు, కానీ మీ భక్తి మీకు పనికి రాకుండా పోతుంది. దిక్కుమాల భక్తి అంటారు దీన్ని. చురుకుతనం కావాలండి, అందరికీ చురుకుతనం కావాలి. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అన్నాడు దేవుడు, తన వాక్యంలో రాయించాడు సామెతల గ్రంథంలో. చురుకుదనం లేని వాళ్ళు దేవుని విడిచిపెట్టరు, అలాగని వెంటనే యాక్టివ్గా రెస్పాండ్ అవ్వరు. దే ఆర్ నాట్ యాక్టివ్ చర్చ్ మెంబర్స్, దే ఆర్ నాట్ యాక్టివ్ స్పిరిచువల్ మెంబర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో వాళ్ళు చురుకుగా ఉండేటోళ్ళు కాదు, అలాగని దేవుని విడిచిపెట్టరు. ఇట్లాంటి వాళ్ళు దీర్ఘకాలంలో మనం చూస్తే లోతులా మిగిలిపోతూ ఉంటారు. అందరికీ చెప్పుకుంటూ ఉంటారు, ఒకప్పుడు మేము స్టీవెన్ బ్రదర్కి, ఒకప్పుడు ఆ మినిస్ట్రీలో మేము ఎంతో సపోర్ట్ చేసాం, ఎంతో సాయం చేసాం, పాస్టర్ గారికి ఎంతో ఆదరణగా ఉన్నాం, అండగా ఉన్నాం అంటే ఊర్లో వాళ్ళు అంటారు, మరి అంత అండగా ఉన్నవాడు నువ్వెందుకు ఇలా తెచ్చావు? శపించబడ్డవాళ్ళ దిక్కులేనోళ్ళలాగా నీ జీవితం ఎందుకు ఇలా తగలబడిపోయింది అని అంటే, ఏమి లేదండి, పాస్టర్ గారిని ప్రేమించాం, పాస్టర్ గారికి సాయం చేసాం, ఆయన మా ఇంటికి వచ్చేవాడు, మేము ఆయన పరిచయలో మేము కూడా భాగమై ఉండేవాళ్ళం, కానీ పాస్టర్ గారు చెప్పింది అలా మేము చేసేవాళ్ళం కాదు, మాకు నచ్చితే చేసేవాళ్ళం, లేకపోతే లేదు. అబ్రహాం అలా లేడు. నీకున్న ఒకగానే ఉన్న నీ కుమారుని తీసుకెళ్ళి బలిగా ఇవ్వు అంటే పరిగెత్తాడంతే. రాత్రి దేవుడు చెప్తే తెల్లవారుజామున వెళ్ళాడు. కొడుకు అడిగాడు, నాన్న దేవుడు బలి ఇమ్మన్నాడు అంటున్నావు, బలి ఇవ్వడానికి కత్తె ఉంది, కట్టెలు ఉన్నాయి, కావలసినవన్నీ ఉన్నాయి, మరి బలి పశువు ఏది నాన్న అని అడిగితే అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే యెహోవాయే చూసుకుంటాడు. పని చెప్పిన దేవుడే దానికి కావలసినవన్నీ ఆయనే సమకూరుస్తాడు అని దాని అర్థం. ఇస్సాకుకు తెలియదు
తననే బలిగా ఇవ్వడానికి నాన్న బయలుదేరుతున్నాడని. కొండ ఎక్కినాక తండ్రికి సాయం చేశాడు కుర్రోడైన ఇస్సాకు. మరీ చిన్నపిల్లోడు కాదండి, కనీసం ఒక 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి ఇస్సాకుకి. బలిపీఠం కట్టడానికి తండ్రికి సాయం చేశారు. ముసలోడైన అబ్రహాము, కుర్రోడైన ఇస్సాకు ఇద్దరు కలిసి బలిపీఠం పేర్చారు. నానా బలి పశువేది నానా అంటే యెహోవా ఈరే అంటున్నాడు అబ్రహాము. దేవుడే చూసుకుంటాడు. చూడండి తండ్రి ఎంత మంచి మాదిరి కుమారుడికి. ఆ లేత వయస్సులోనే ఇస్సాకు దేవుని గురించి తెలుసుకుంటున్నాడు. దేవుడు సమకూరుస్తాడు, దేవుడు పంపిస్తాడు, ఆయన విడిచిపెట్టడని తండ్రి దగ్గర నుంచి వింటున్నాడు, చూస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత కొడుకుని దగ్గరికి తీసుకొని నిన్నే బలిగా అర్పించమన్నాడు రా దేవుడు అని చెప్పి కొడుకుని దగ్గరికి లాక్కొని కొడుకు కాళ్ళు చేతులు కడుతుంటే ఇస్సాకు తండ్రిని ఒక తోపు తోసి పారిపోయే అవకాశం ఉంది. వృద్ధుడు కదండి అబ్రహాము. కానీ ఇస్సాకు తనను తాను బలిగా అర్పించుకున్నాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఇస్సాకు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. యేసు ప్రభు వారు అంటారు, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నా, నా ప్రాణాన్ని ఎవడూ తీయలేడు, నా ప్రాణాన్ని తీసుకునే అధికారం ఎవరికీ లేదు, నన్ను నేను బలిగా అర్పించుకుంటున్నాను, శిలువ మరణానికి అప్పగించుకుంటున్నా అని అంటాడు ఆయన. ఇష్టంగా తనను తాను అప్పగించుకున్నాడు యేసయ్య. యేసు ప్రభులాగా ఇస్సాకు తండ్రికి తనను తాను అర్పించుకున్నాడు. సరే నాన్న, నన్ను బలిగా ఇవ్వమని దేవుడు చెబితే, నన్ను అర్పించమని దేవుడు చెబితే దేవునికి సబ్మిట్ అవ్వడానికి, విధేయుడిని అవ్వడానికి నేను సిద్ధమే అని తండ్రికి తనను తాను సమర్పించుకున్నాడు, తండ్రికి సహకరించాడు. ఇది కదా భక్తి అంటే. తర్వాత దేవుడు ఇస్సాకును కాపాడాడు, బలిని ఆపాడు. కానీ ఆ టైంలో తండ్రి కొడుకులు ఇద్దరు ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారు కదండి. తన కొడుకును బలి ఇవ్వాల్సి రావటం ఏ తండ్రికైనా బాధే కదా. కానీ నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తావా, కొడుకుని ఎక్కువ ప్రేమిస్తావా అని దేవుడు తేల్చడానికి దేవుడు పెట్టిన పరీక్షలు అబ్రహామును ఎగ్గాడు, ఇస్సాకును ఎగ్గాడు. దేవుడు బలిగా అర్పించు అని అంటే కొడుకుని ఇవ్వడానికి తండ్రి సిద్ధపడ్డాడు. నన్నే అర్పించమన్నాడు, అయితే సిద్ధమని చెప్పి తండ్రికి ఇస్సాకు లోపరుచుకున్నాడు. తర్వాత మనం చూస్తే ఆదికాండం 22వ అధ్యాయంలో 11వ వచనం చూడండి, 10 నుంచి చదువుతున్నా. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందువలన తెలుస్తుంది. ఏదైనా ఒక పని చేస్తేనే కదా కనిపించేది. చేయకుండానే నాకు ఎంత భక్తుందో దేవుడికి తెలుసు, నాకు తెలుసు అంటే దేవుడు మూతి మీద అంతడు పట్టుకొని, దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. చేసిన తర్వాత ప్రభా ఇదిగో నువ్వు చెప్పింది నేను చేశా, నన్ను ఆశీర్వదించు నాయన అని అడగాలి దేవుణ్ణి. దేవుడు చెప్పాడని తెలుసు, చేయడానికి మనస్సు రావట్లేదు, బద్ధకంగా సోమరిగా అయిష్టంగా నిరాసక్తితో ఒకవేళ చేద్దామా వద్దా, కొంచెం చేసి కొంచెం ఆపేలా ఉంటే మనం ఎట్లా దీవించబడతాం, మనం భక్తులం ఎట్లా అవుతాం చెప్పండి. సో దేవుడు అంటున్నాడు, నేను చెప్పగానే కొడుకుని బలివ్వడానికి రెడీ అయిపోయావు, పైగా 10 మంది కొడుకులు ఒకనే కాదు, నీ ఒక్కగానైనా నీ కొడుకుని బలివ్వడానికి సిద్ధపడ్డావు. ఇందును బట్టి, ఈ చర్యను బట్టి నాకు అర్థమైంది అంటాడు దేవుడు, నువ్వు నాకు భయపడుతున్నావు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం విశ్వాసం పరీక్షించబడింది, అబ్రహాం పరీక్షలో నెగ్గాడు. యోసేపు విశ్వాసం పరీక్షించబడింది, యోసేపు నెగ్గాడు. సౌలుకు దేవుడు పరీక్ష పెట్టాడు, ఆ పరీక్షలో సౌలు ఓడిపోయాడు. అమాలేకీయులతో సౌలుకి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధములో సమూయేలు ప్రవక్త వచ్చి బలి అర్పించిన తర్వాత యుద్ధం ప్రారంభించాలి సౌలు మహారాజు. ఇది దేవుడు నియమించిన పద్ధతి, క్రమము, మర్యాద. కానీ ఈ భక్తిహీనుడైన సౌలుకి, గర్విష్టి అయిన సౌలుకి దేవుని సంతోషపెడదామని లేదు, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం, దేవుడు ఏం చెప్పాడో అది చేద్దామని లేదు. తనకి ఏది రైట్ అనిపిస్తే చేసుకుంటూ పోయాడు. దేవుడు చెప్పినట్టు, ప్రవక్త చెప్పినట్టు ఎన్నడూ బ్రతుకులో ఒక్కసారి కూడా వాడు చేయలేదు. కాబట్టి అతడు, అతని కుమారులు, అతని అధికారం, సింహాసనం సమస్తం మట్టిపాలైపోయినాయి, కుప్పకూలిపోయినాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఏది కరెక్ట్ అనిపించినా, ఎంత కరెక్ట్ అనిపించినా దేవుని వాక్యము నిరర్ధకము కాదు. దేవుని సేవకులను చులకనగా ఎంచి
లైట్గా తీసుకొని దేవుని సేవకులు అలాగే చెప్తారులే, పాస్టర్ గారు అలాగే చెప్తారులే. కానీ మనకు కుదరాలి కదా, మన సమస్యలు మనకు ఉన్నాయి, మన పరిస్థితులు మనకి తెలుసు, దేవునికి తెలుసు. ఏ పరిస్థితుల్లో మనం తెలిసి కూడా ఇది చేయట్లేదో దేవునికి తెలుసులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని ఈ పిచ్చివాగుడు వాగే వాళ్ళందరూ కూడా సౌలు కుటుంబం లాగానే మారుతుంది. ఇంతకు లోతు గురించి చెప్పుకున్నాం. దేవుడు వెళ్ళిపో లోతు అంటే అతడు తడవు చేసుని అంటాడు. చురుకుదనం లేదు అక్కడ. ఇక్కడ సౌలు ప్రవక్త వచ్చి బలి అర్పించినాకనే యుద్ధం ప్రారంభించాలన్నాడు దేవుడు. కానీ ప్రవక్త రాకమునిపే ఇతను ప్రవక్త అర్పించాల్సిన బలి ఇతనే అర్పించేశాడు. దీన్ని ఏమందాం? సాహసం అందామా, ధైర్యం అందామా? బైబిల్ అంటుంది వెర్రితనం అంటుంది, భక్తిహీనత అంటుంది, మొద్దుతనం అంటుంది. విధేయుడు కాదు ఇతను, అవిధేయుడు. ఎందుకు అర్పించావు? ప్రవక్త అర్పించాల్సిన బలి అంటే 100 కారణాలు, పెద్ద లిస్టు చెప్తాడు ఎందుకంటే అని చెప్పి. అవి వినడానికి చాలా వినసొప్పుకుంటాయి. అరే నిజమే కదా, సర్లే సౌలు నువ్వు చేసింది కరెక్టేలే అని మనుషులందరూ అంటారు. ఆ రోజు దేవుడు అంటాడు, ఒరే సౌలు నీకు బుద్ధి ఉందా? నువ్వు దేవుని మాట లోబడకుండా ఎన్ని బలులు అర్పిస్తే ప్రయోజనం ఏంటి? పైగా అమాలేకీయులు శపించబడ్డ వాళ్ళు కనుక ఒక్క జీవిని కూడా కనికరించకుండా చంపేయమంటాడు దేవుడు. ఎద్దులేంటి, ఆవులేంటి, గొర్రెలేంటి, మేకలేంటి అన్నిటినీ చంపేయమంటే ఈ సౌలు ప్రజల మాట విని శ్రేష్టమైన పశువులను దేవునికి బలిగా ఇవ్వడానికి పక్కకు పెట్టాడంట. సమూయేలు ప్రవక్త వచ్చి నువ్వెందుకు అర్పించావురా ఈ బలి? నేను అర్పించాల్సింది కదా, నువ్వు అర్పించకూడదు కదా అంటే, నువ్వు రావటం లేట్ అయింది కాబట్టి నేను అర్పించేసా అంటాడు. మహాగర్విష్టి. అసలు కొంచెం కూడా దేవుడు అంటే భయం లేదు, ప్రవక్త అంటే మర్యాద లేదు, రెస్పెక్ట్ లేదు. దీనికి ఇతను సాధించింది ఏంటి అంటే తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు అంతే. ఆ కుటుంబానికి భవిష్యత్తు లేకుండా పోయింది. ఇంత లోతు కుటుంబం, ఇక్కడ సౌలు కుటుంబం. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు అడుగుతాడు, మరి ఆ పశువుల అరుపులు కేకలేంటి? దేవుడు అన్ని పశువులు చంపేయమన్నాడు కదా అంటే, దేవుడు అలా చెప్పాడులే కానీ, నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పావులే కానీ నాకేమనిపించింది అంటే, ప్రజలకేమనిపించింది అంటే అని దేవుని కంటే తెలివైనోళ్ళలాగా, ప్రవక్త కంటే వీడికి అని తెలిసినట్టు వీడు ఇంకా తెలివైనోళ్ళలాగా. అది తెలియదండి ఆ పాస్టర్ గారికి. అలా చెప్తారులే, ఇలా తలుపుతుంటారు చాలామంది. జరగాల్సిన నష్టాలు జరిగిపోతుంటాయి, అనర్థాలు జరిగిపోతుంటాయి, దేవుని ఉగ్రత వస్తుంటుంది. సౌలు మారలా, లోతు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇమీడియట్గా తడవు చేస్తున్నాడు. ఈనాడు చాలామంది సౌలులా అంటారు. ఆ రోజు దేవుడు అంటాడు సమూయేలు ప్రవక్త ద్వారా, ఒకడు నా మాట వింటే నేను సంతోషపడ్డట్లుగా ఒకడు బలులు అర్పిస్తే నేను సంతోషపడతానా? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు దేవుడు. ఎవడికి కావాలి నీ బలులు? ఎవడికి కావాలి? నువ్వు నా మాట విననప్పుడు బలులు దేనికి? భక్తుడు బలి అర్పించాలి. నువ్వు భక్తిహీనంగా బ్రతుకుతూ, అవిధేయుడుగా బ్రతుకుతూ బలులు అర్పిస్తే ప్రయోజనం ఏంటి? అట్లా సౌలు శపించబడ్డాడు. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో భక్తులు, నీతిమంతులైన వాళ్ళందరూ కూడా దేవుని చేత విడిచిపెట్టబడ్డారు. దాని అర్థం దేవుడు వదిలేశాడనే కాదు. కొంతకాలం ఆయన మౌనంగా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆయన తన భక్తులను శ్రమలు పడనిచ్చాడు, కష్టపడనిచ్చాడు, అన్నీ పోగొట్టుకొని ఇచ్చాడు, ఒంటరితనానికి గురి చేశాడు దేవుడు. యోబు విషయంలో మనం చూస్తే సాతాను వచ్చి దేవునితో ఛాలెంజ్ చేసినందుకు దేవుడు సెలవిచ్చాడు, నిజమే. కానీ ఫైనల్గా జరిగింది ఏంటంటే అక్కడ యోబు నీతిమంతుడు, భక్తుడు అనేది నిజమే కదా. నీతిమంతుడు, భక్తుడైన ఈ యోబుని శ్రమల పాలు అవ్వడానికి దేవుడు సెలవిచ్చాడు. మనం యోబును ఒక్కడే దేవుడు అలా శ్రమల పాలు చేశాడేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మీరు బైబిల్లో చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికిన ఏ భక్తుడైనా, ఏ తరములోనైనా యోబు దారిలో దేవుడు తీసుకుని వెళ్ళాడు, నడిపించాడు. అది యోసేపైనా, అబ్రహామైనా, దావీదైనా సరే. అన్యాయంగా సౌలు దావీదు మహారాజును తరుముతుంటే దావీదు రాసిన కీర్తన చూడండి, 22వ కీర్తన. ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ కీర్తన చదువుతుంటే. 22వ కీర్తన నేను చదువుతున్నాను మీకోసం, మనసు పెట్టి వినండి. మొదటి వచనం, నా దేవా, నా దేవా, నీవు నా నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. చూసారా, దావీదు అంటున్నాడు, నువ్వు నన్ను ఎందుకు రక్షించట్లా? నా ఆర్తధ్వని అంటే అది మామూలు ప్రార్థన కాదు, ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రార్థన ఎందుకు వినట్లేదు? నువ్వెందుకు దూరంగా ఉన్నావు?
సౌలు చేతికి అప్పగించట్లా. బైబిల్లో మనం చూస్తే రాయబడి ఉంటుంది, యెహోవా దావీదుకు తోడై ఉండెను కనుక సౌలు అనుదినము దావీదును పట్టుకోవడానికి ప్రయత్నించిన దేవుడు దావీదుని యెహోవా కాపాడుతూ వచ్చానంట. సౌలు చేతికి దొరకకుండా కాపాడుతున్నాడు తప్ప సౌలుని నాశనం చేయట్లేదు, దావీదుకి సింహాసనాన్ని ఇవ్వట్లా. ప్రతిసారి దేవుడు అంటున్నాడు దావీదుతో, ఇజ్రాయేలు పైన నేను నియమించిన రాజువు నువ్వే, సౌలు కాదు. నువ్వు చూస్తూ ఉండు, నువ్వు రాజు అవుతావు, చక్రవర్తి అవుతావు అని ప్రామిసులేమో వినటానికి బాగున్నాయి, చూడటానికి బాగున్నాయి, కానీ అవి జరగవే. రేపు జరుగుద్దేమో అని ఆశగా రేపటి కోసం చూశాడు, రేపు వచ్చేసింది, వాగ్దానాలు మాత్రం జరగట్లా. మళ్ళీ సౌలు వస్తున్నాడు, నేను తరుముతున్నాడు అంటే ఉన్న పలంగా వండుకున్నవన్నీ అక్కడ బాడేసి సౌలు వచ్చేసాడు, దగ్గరకు వచ్చేసాడు. ఇంకో 10 నిమిషాలు ఇక్కడ చేరుకుంటాడు అనే వార్త వినగానే చక్కగా పొయ్యి మీద వండుకుంటున్న దావీదు అతని బృందం ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఏడుస్తూ పారిపోతున్నారు. ఏంటి ప్రభువా నాకు ఈ దరిద్రం, ఏంటి ఈ దుస్థితి? అప్పటికి బత్షెబతో పాపం చేయలేదు కదా దావీదు, ఇంకా ఏ తప్పు చేయలే, ఎంతో నీతికున్నాడు, భక్తికున్నాడు, ప్రేయర్ఫుల్గా ఉన్నాడు. దేవునికి మొర పెడుతున్నాడు, ప్రభువా సౌలు చేతిలో నుంచి నన్ను కాపాడు, సౌలును మార్చు ప్రభువా అంటే దేవుడేమో సౌలును మారు మనసు ఇవ్వడు. పోనా సౌలుని నాశనం చేయ ప్రభువా అంటే వాడిని నాశనం చేయడు. నన్ను కాపాడు ప్రభువా, నాకు నెమ్మదిని ప్రభువా అంటే దేవుడు నెమ్మదినివ్వడు. సౌలు చేతికి అప్పగించుడు, దావీదుకి నెమ్మదినివ్వడు. ఏంటి ప్రభువా ఇది? ఏది తేల్చకుండా ఇలా నానబెట్టి ఇంకెంతకాలం? అబ్రహాముతో దేవుడు ఇలాగే డీల్ చేయలేదండి. ప్రతిరోజు రాత్రవ్వగానే దేవుడు అబ్రహాముతో మాట్లాడేవాడంట. అబ్రహాము నీ గుడారం నుంచి రా బయటికి అనగానే అబ్రహాముకు తెలుసు, ఇప్పుడు బయటికి పిలిచి ఏం చెప్తావు నాకు తెలుసు ప్రభువా, ఆకాశం వైపు చూడంటావు, నక్షత్రాలను లెక్కించగలవా అంటావు, నేను లెక్కించలేను అంట. నువ్వేమంటావు, ఆకాశ నక్షత్రాలు ఎలాగైతే లెక్కించలేమో అలా లెక్కించలేనంతగా నీ సంతానాన్ని దీవిస్తారని నువ్వు అంటావు. ఇలా ఎంతకాలం అంటావు ప్రభువా? ఇంకా నా బంధువర్గాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చిన మొదటి రోజు నుంచి ఇదిగో 25 ఏళ్ళుగా వస్తుంది. రోజు బయటికి రామంటావు, రాత్రి అయితే ఆకాశ నక్షత్రాలు చూపిస్తావు. కంటతా పాఠంగా మారిపోయింది అబ్రహాంకి. ఆకాశ నక్షత్రాలంతా నీ సంతానాన్ని దీవిస్తా అంటావు, అంతొద్దు ప్రభా ఒక్కడిని అంటున్నాడు అబ్రహాం. అసలు అంత సంతానం కావాలంటే ముందు ఒక్కడైనా కడుపును పడాలి కదండి. ఒక్క కొడుకును కూడా ఇవ్వకుండా ఆకాశ నక్షత్రాలు అంత సంతానం. అబ్రహాము సండే వచ్చింది కదరా, ఈవినింగ్ బీచ్కి వెళ్దాం రా అంటే, ఎందుకు ప్రభు ఆల్రెడీ 25 ఏళ్ళకి బీచ్కి తీసుకెళ్తున్నావు, ఇసుక రేణువులన్నీ చూపిస్తున్నావు, సముద్రం దగ్గర ఉన్న ఇసుక రేణువులు అంత విస్తారంగా నీ సంతానాన్ని దీవిస్తానంటావు. ఇది విని 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 ప్రభు నాకు బోరు కొట్టేస్తుంది. ఒక్క కొడుకుని ప్రభు నువ్వు ఎలాగో ఇవ్వలే, కానీ అదిగో ఇష్మాయిల్ అనేవాడు నేనే కనీసా, షారా వలన కొడుకునిస్తానన్నావు, ఇవ్వట్లేదు. అందుకే నేనే చాలా తెలివిగా ప్లాన్ చేసి హాగర్ని పెళ్లి చేసుకున్నాను, ఆమెకి నాకు ఒక కొడుకు పుట్టాడు, ఆమెను దీవించి ప్రభు అన్నాడు. దేవుడు అంటాడు ఇష్మాయిల్ని కూడా దీవిస్తా, వాడిని ఏం వదిలిపెట్టను, జాలి పడతా, కానీ వాగ్దాన పుత్రుడు షారాకి నీకు పుట్టినోడే వాగ్దాన పుత్రుడు, వాడి వలననే నీకు సంతానాన్ని ఇచ్చి దీవిస్తా అంటాడు దేవుడు. అబ్రహాం ఎన్నిసార్లు తలబట్టుకున్నాడో, షారాకి నాకు కొడుకునేవో, అలాగని బీచ్కి తీసుకెళ్ళి ఇసుక చూపించి మళ్ళీ ఒక సందేశం, రాత్రి అయితే ఆకాశ నక్షత్రాలు చూసి మళ్ళీ ఇంకో ప్రసంగం. విసుగు రాదండి ఎవరికైనా, అని అబ్రహాం విసుక్కోలేదు. అందుకే అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ ఆలస్యం వెనక ఇంకేదో కారణం ఉంది. ఏంటో చెప్పమంటారా? వయసులో ఉండగా అబ్రహాంకి దేవుడు పిల్లల్ని ఇవ్వకుండా వయసు ఉడిగిపోయాక షారా కంట ఋతుక్రమం ఆగిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఆమె గర్భము డెడ్ అయిపోయింది, పిల్లలకి అనడానికి ఇంకా పనికిరాదు, ఆ వయసు వచ్చేసింది. అబ్రహాముకి దాదాపు 100 ఏళ్ళు వచ్చేసినాయి, ఆమెకు 96, 94, 90 వచ్చేసినాయి. ప్రపంచం అంతటికి తెలుసు ఈ వయసులో అబ్రహాముకి షారాకి పిల్లలు పుట్టరు. ముఖ్యంగా షారా వలన పిల్లలు అసలు పుట్టరని అందరికీ తెలుసు. సైన్స్ ప్రకారం షారా తల్లి అవ్వటం అసాధ్యం. అబ్రహాం తండ్రి అవ్వాలంటే హాగర్ వలన అవ్వాలి, ఇంకెవరినో చేసుకోవాలి, కానీ నీ వలన మాత్రం అతను తండ్రి కాడు. ఎందుకంటే నీ గర్భం ఇక పనికిరాదు పిల్లల్ని కంటానికి, అది చచ్చిపోయింది, వృద్ధురాలు అయిపోయింది ఆమె. ఆ వయసు వచ్చేంత దాకా దేవుడు ఆపాడు షారాని. ఇక పిల్లలు పుట్టడం అసాధ్యమని చెప్పి ప్రపంచమంతా ఏకస్వరంతో ముక్త కంఠంతో ఒప్పుకునే వయసు ఆమెకు వచ్చినాక అప్పుడు ఆమె గర్భంలో ఇస్సాకును దేవుడు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అందరూ ఏమంటారు? అకార్డింగ్ టు సైన్స్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఎ సన్ ఇన్ దిస్ రైప్ ఓల్డ్ ఏజ్.
ఇంత పండు వృద్ధాప్యంలో నువ్వు తల్లి అవ్వటం అసాధ్యం, కొడుకును కనటం అసాధ్యం. కానీ సాధ్యమైందంటే మీరు నమ్మిన మీ దేవుడు మీకు సంతానాన్ని ఇచ్చాడని అందరూ ఒప్పుకుంటారుగా. అందరి చేత దేవుడు గొప్ప దేవుడని, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని, ఆయన నమ్ముకున్న వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడని, దేవుని నమ్మి మోసపోయేవాడు ఎవడు ఉండడని ప్రపంచం అంతటికీ ఘంటాపదంగా తెలియజేయడానికి దేవుడు అన్నేళ్ళు సంతానాన్ని ఇవ్వకుండా ఆపాడు. దేవుడు ముసలితనములో శారా అబ్రహాము తల్లిదండ్రులుగా మారినప్పుడు అందరూ దేవునికి భయపడి ఉంటారు కదండి. ఇది న్యాచురల్గా జరిగేది కాదు, ఇది సూపర్ న్యాచురల్ థింగ్. ఇది మనుషుల వల్ల కాదు. ఇది నిజమే, నీ దేవుడు గొప్ప దేవుడు. మనుషులు చేయలేనిది, డాక్టర్స్ చేయలేనిది, సైన్స్ సాధించలేనిది దేవుడు చేశాడు. కొంతమంది అని ఉంటారు, ఒక్క కొడుకు పుట్టగానే వాడి నుండి ఆకాశ నక్షత్రాలంత సంతానం వస్తారా, సడన్గా చచ్చిపోతే అని ఎగతాళిగా కొంతమంది చూడండి అన్నీ నెగిటివ్గానే మాట్లాడతారు. దేవుని గురించి అన్నీ నెగిటివ్గానే చూస్తారు, దేవుని కార్యాలను, దేవుని వాక్యాన్ని. కానీ జరిగిందిగా, ఇస్సాకు ద్వారా దేవుడు ఈనాడు ఇజ్రాయెల్ దేశంగానే ఫామ్ అయింది కదండి. ఇస్రాయేల్ దేశం ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు వారసులు కాదా? యాకోబు ఎవరు? ఇస్సాకు కొడుకు కాదా? కనుక దేవుడు తన భక్తులను పరీక్షిస్తాడు, శ్రమల గుండా తీసుకెళ్తాడు. అబ్రహాము లాంటి వెయిటింగ్ పీరియడ్ కంటే పెద్ద శ్రమ ఏది ఉంటుంది చెప్పండి? అనేక మార్లు కరువు గుండా అబ్రహాం వెళ్ళాల్సి వచ్చిందంట, వేరు వేరు దేశాల గుండా వెళ్ళాల్సి వచ్చింది. తన భార్యను సొంతం చేసుకోవడానికి అబ్రహాం చంపేస్తారేమో అని అబ్రహాం భయపడే పరిస్థితులు వచ్చాయి. దేవుడు ఎందుకు రానిచ్చాడు? అబ్రహాముని దేవుడు భయపడనిచ్చాడు. కరువుని అబ్రహాము ఫేస్ చేయాల్సి వచ్చింది. అబ్రహాం భార్యని అబీమెలెకు అనే రాజు పట్టుకుపోయాడు పెళ్లి చేసుకుందామని. నా భార్య అని చెప్తే చంపేస్తారేమో, నన్ను చంపి పట్టుకుపోతానేమో నా భార్యని అని అబ్రహాం భయపడి ఆమె నా చెల్లి అని అబద్ధం ఆడాడు. కానీ అప్పుడు జరిగింది ఏంటి? భార్యని చెప్తే చంపేసి పట్టుకెళ్తారు, చెల్లి అని చెప్తే అబ్రహాం బతుకుండగా పట్టుకెళ్ళారు. అది ఇంకా దారుణం కదా. అబ్రహాము చూస్తుండగా అబ్రహాము భార్య అయిన శారాని అబీమెలెకు అనే రాజు పట్టుకుపోయాడు పెళ్లి చేసుకుందామని. కానీ దేవుడు అబీమెలెకుని మొత్తాడంట, గడ్డల చేత మొత్తాడు అతన్ని, అతని రాజ్యంలో అందరినీ. అబీమెలెకు శారాను ముట్టనివ్వలేదు దేవుడు. క్షేమంగా మళ్ళీ ఆమెని అబ్రహాంకు అప్పచెప్పాడు దేవుడు. కానీ అబ్రహాం ఎంత మానసిక వేదన గుండా వెళ్ళి ఉండాలి. ఏంటి ప్రభా ఈ బాధ నాకు, ఈమె నా భార్య అని చెప్పే ధైర్యం అబ్రహాముకు లేదు. ఎందుకంటే చెప్తే వీళ్ళు చంపేస్తారు. అబ్రహాం భయపడుతున్నాడు చంపేస్తారని. అంటే అబ్రహాం వాళ్ళ ఎదుట బలహీనుడే కదా. అబ్రహాముని బలహీనంగా ఉంచాడు దేవుడు, చాలా కాలం ఒంటరిగా ఉంచాడు. దిక్కులేనోళ్ళలాగా, దేశదిమ్మరిలాగా ఊర్లు పట్టుకొని, దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు అబ్రహాము. తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. కానీ చాలా కాలము అబ్రహాము దేవుని వలన శ్రమలకు అప్పచెప్పబడ్డాడు. ఆ టైంలో ఎంతోమంది ఎగతాళి చేస్తుంటారు, చులకన చేస్తుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నిజంగా దేవుని బిడ్డ అయితే అగ్ని లాంటి శ్రమలో గుండా మీరు వెళతారు, దేవుడు తీసుకెళ్తాడు. కానీ శోధించబడ్డ తర్వాత నేను సువర్ణంగా మారానని యోబు అన్నట్లుగా ఈ శ్రమలు తీరిపోయిన తర్వాత దేవుడు రెట్టింపు ఘనతకు తన భక్తులను తీసుకెళ్తాడు. ఆమెనందామా? రెట్టింపు ఘనత, రెట్టింపు ఆనందం, రెట్టింపు ఆశీర్వాదం, గౌరవ మర్యాదలు. చాలా బాధలు పడ్డాక యోసేపు ఐగుప్తు రాజు అయ్యాడు. ఎవరైతే అతను అవమానించి, అతన్ని తృణీకరించి అమ్మేశారో, బాధ పెట్టారో వాళ్ళు యోసేపు ఎదుట దిక్కుతోచని స్థితిలో అనాథల్లాగా, అభాగ్యుల్లాగా నిలబడ్డారు, సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఒకరోజు యోసేపు తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను మీ తమ్ముడిని, ఆ రోజు మీరు నన్ను నమ్మేశారు కదా, నాకు అన్యాయం చేసి, ద్రోహం చేసి, ఏడుస్తున్నా వినకుండా, కనికరం, జాలి, మనస్సాక్షి లేకుండా నన్ను బానిసగా అమ్మేశారు కదా, ఆ యోసేపును నేనే. అన్నదమ్ములకి ఎలా ఉంటుందండి? అతని అన్నయ్యలందరికీ పిచ్చి పట్టుండదు. ఇతను మాకు శిరస్సుగా మారతాడు, మా అందరికీ హెడ్లాగ్ అవుతాడని అనుకుంటే ఆ రోజు అలా చేసేవాళ్ళ? వాళ్ళు ఏదో అనుకుంటే ఏదో జరిగింది. యోసేపు భక్తుడు, అన్నీ బాగున్నా భక్తి ఉంటాడు, ఏది బాగోకపోయినా భక్తిగానే ఉంటాడు. సమృద్ధిలో అలాగ ఉంటాడు, కరువులో పేదరికంలోనూ అలాగ ఉంటాడు. మీరు అలా ఉండగలరా? పెళ్లి వయసు వచ్చిన చాలామందికి పెళ్ళి అవ్వట్ల, పెళ్ళి ఆలస్యమైంది, పెళ్ళి అవ్వట్లేదు. ఒకవేళ అవ్వకపోతే దేవుని దూషిస్తారా? నా దేవుడు అన్యాయం చేశాడని అంటారా? ఒకవేళ యోసేపుకు దేవుడు
శ్రమల గుండా యోసేపుని తీసుకెళ్ళి ఒక పరీక్షా కాలాన్ని దేవుడు పెట్టాడు కదా. ఈ ఆలస్యమవుతున్న వివాహం ఒకవేళ మీ విశ్వాసానికి పరీక్ష ఏమో ఆలోచించండి. కొంతమందికి సంతానం లేదు, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ చుట్టూ తిరిగినా కొంతమందికి పిల్లలు పుట్టట్లా. కొంతమంది వాళ్ళు కోరుకుంది ఏదో వాళ్ళకి దక్కట్లేదు, దేవుడు ఇవ్వట్లేదు. కాబట్టి దేవుని దూషిస్తారా? దేవుడు అన్యాయం చేశాడని అంటారా? ప్రార్థన చేయటం మానేస్తారా? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు నా దేవుడో ప్రభువా, నువ్వు అన్యాయం చేయవు నాయన, నువ్వు నాకు ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు తెలియని కారణం ఏదో ఉంది, అది ఇప్పుడు అర్థం కాకపోయినా రాబోయే రోజుల్లో నాకు అర్థమవుతుంది. నువ్వైతే అన్యాయం చేయవు, నువ్వు నా దేవుడవే, నేను నీ భక్తుడిని, భక్తురాలిని. నువ్వు ఎంతకాలం సెలవిస్తావో అంతకాలం సెలవి, నీకేది న్యాయం అనిపిస్తుందో నువ్వు అదే జరగని ప్రభువా. నేనైతే నిన్ను విడిచిపెట్టను, నీకు లాయల్గా ఉంటా, ఫెయిత్ఫుల్గా ఉంటా, ఇంకా ఎక్కువ ప్రేమిస్తా. ఒక యోసేపులాగా, దావీదులాగా, అబ్రహాములాగా నేను నీకు విధేయుడై ఉంటాను ప్రభువా. శ్రమలను బట్టి నేను సనగను, గొనగను, నీకు దూరం కాను, నీ మీద తిరగబడను. యోబులాగా నేను ఉంటాను ప్రభువా. దేవునికి మాట ఇవ్వండి. యోబు భార్య ఆ యోబుతో అంటది, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పరువు మర్యాదలు పోయినాయి, ఇంకా ఏం మిగిలింది దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి? ఇంకా దేవుణ్ణి స్తుతిస్తావేంటి? దేవుణ్ణి దూషించి చచ్చిపో అంది. అప్పుడు యోబు అంటాడు, దేవుడి వలన మేలు మాత్రమే పొందుతామా, ఆశీర్వాదాలు మాత్రమే పొందుకుంటామా? అన్నీ ఇచ్చిన దేవునికి అన్నీ తీసేసే అధికారం లేదా? పెట్టిన వాడికి కొట్టే రైట్ లేదా? ఏం మాట్లాడుతున్నావు బుద్ధులేందానా, మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను, ఆయనకు మహిమ కలుగునుగాక అంటాడు, ఆయనకు స్తుతి కలుగునుగాక అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో సందర్భాలలో మనుషుల ద్వారా సాతాను మాట్లాడతాడు. మన మనస్సే మనకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటుంది. ఇంకా ఎందుకు బైబిల్ చదువుతున్నావు, ఇంకా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన దేవుడు వినట్లా. యోబు ప్రార్థన చేసినా జరగకూడదు నష్టాలు జరిగిపోతున్నాయి. దేవుడు యోబుని కాపాడట్లా. రానిచ్చాడు, దేవుడు రానిచ్చాడు. కాబట్టి భక్తులైన వాళ్ళందరూ దావీదు చేసిన ప్రార్థన చేసే పరిస్థితులు దేవుడు రానిస్తాడు. దాని అర్థం దేవుడు విడిచిపెట్టాడని కాదు, అది పర్మనెంట్ అని కూడా కాదు, అది ఒక టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం. అది కూడా దేనికంటే తన భక్తులను తన పోలికలో మార్చుకోవడానికి, సంపూర్ణులుగా మార్చుకోవడానికి, లోపరహితులుగా. ఏదో ఒక రోజు వాళ్ళు చనిపోయినప్పుడు పరలోక రాజ్యములో శాశ్వత కాలం, నిత్యత్వం అంతా దేవునితో గడపగలిగే యోగ్యత, సామర్థ్యం వారిలో దేవుడు తీసుకురావడానికే ఆ కొంతకాలం లేదా కాస్త ఎక్కువ కాలం ఆయన తన భక్తులను శ్రమలో గుండా దేవుడు రాణిస్తాడు. దానియేలు పడ్డాడు ఆ శ్రమలు, దానియేలు స్నేహితులు పడ్డారు. 22వ కీర్తనలో దావీదు ఏదైతే ప్రార్థన చేశాడో, నా దేవా నా దేవా నీవు నా నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వాణిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వాణిని తప్పించునేమో అని అంటున్నారంట. శ్రమ వచ్చింది, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని. యేసు ప్రభు సిలువలో ప్రాణం విడిచే ముందు ఏలి ఏలి లామా సబక్తామి అని కేకలు వేసి బిగ్గరగా ప్రాణం విడిచిపెట్టాడంట. దాని అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడితివి అని దాని అర్థం అంట. చూడండి, మత్తయి సువార్త 27:46లో రాసుంటుంది, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము ఆ అరుపుకి. తర్వాత ఆయన ప్రాణం విడిచిపెట్టేశాడు. యేసు ప్రభులాగా మనందరం కూడా మన సిలువను ఎత్తుకొని శ్రమలు అనుభవించి మరణానుభవం కూడా వెళ్ళాలి. తర్వాత ఏమవుతుంది? యేసు ప్రభుకి ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఆయన ఎలాగైతే శ్రమలు అనుభవించి శిలువ మరణం పొంది, అవమానాలు పొంది, తృణీకరించబడి, వెన్నుపోటుకు గురై మోసగించబడ్డాడు కదా యూదా ఇస్కరియోతు చేత, ఇవన్నీ మనం పడాలి. కానీ ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధి ఆయన ఆపలేకపోయింది, సైనికులు ఆయన ఆపలేకపోయారు కదండి. మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. మరణానుభవం ఎదుర్కొన్న యేసయ్య ఎలాగైతే పునరుద్ధాన బలంతో తిరిగి లేచాడో, మరణానుభవం గుండా వెళ్ళిన యోసేపు, దావీదు, అబ్రహాము, యోబు, దానియేలు వీళ్ళందరూ ఎలాగైతే పునరుద్ధాన బలాన్ని అనుభవించారో చూడండి.
ముందు ఏడ్చారు, తృణీకరించబడ్డారు, అవమానించబడ్డారు, విడిచిపెట్టబడ్డారు, హేళన చేయబడ్డారు. వీళ్ళు ప్రార్థించిన దేవుడు వినలేదు. ఇదంతా ఫస్ట్ ఎపిసోడ్. లాస్ట్లో క్లైమాక్స్లో చూస్తే దేవుడు వాళ్ళని హెచ్చించాడు, ఘనపరిచాడు, అందరి నోళ్ళు మూయించాడు. ఎగతాళి చేసిన వాళ్ళందరూ అవమానంతో తలదించుకున్నారు, సాష్టాంగ నమస్కారం చేసి అలా దేవుడు చేశాడు కదా. మనందరి జీవితంలో ప్రభు అది జరిగించును గాక. ఆమేన్. నేను ఎదుర్కొన్న అనుభవాన్ని, శ్రమల గుండా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, అవమానాల గుండా దేవుడు తీసుకెళ్ళాడు. సొంత వాళ్ళందరూ ఒకటే నన్ను విడిచిపెట్టేశారు. ఒక యోసేపు పడ్డ బాధ నేను పడ్డా. అర్థమవుతుందా? కనుక నాకు దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు, అనుభవాన్ని ఇచ్చాడు కనుక నేను చెప్పగలుగుతున్నా. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది. మళ్ళీ ఇదేదో యాక్సిడెంటల్గా జరిగిపోయిందని నేను అనుకోవట్లా. ఆనాడు దేవుడు ఎలా రానిచ్చాడో ఈనాడు నా లైఫ్లో దేవుడు రానిచ్చాడు. ఒంటరితనానికి గురయ్యాను, తృణీకరించబడ్డాను, ఎగతాళి చేయబడ్డా, ఎవరు నాకు సహాయపడేవాళ్ళు లేరు, ఒంటరిగా కష్టపడ్డా. నా భార్య పిల్లలు, సంఘబిడ్డలు తప్ప ఎవరు లేరు, సొంతలు ఎవరు లేరు. మా అమ్మ నాన్న చనిపోయారు. సో ఎందుకు ఇలా జరిగిందంటే బైబిల్ ఆన్సర్ ఇస్తుంది. యోసేపుకు జరిగింది, నాకు జరిగింది. అబ్రహాముకు జరిగింది, నాకు జరిగింది. దావీదు లైఫ్లో అన్యాయంగా దావీదు తరమబడ్డాడుగా, సౌలు అన్యాయంగా దావీదును తరిమాడుగా. అలా మనుషులు నాతో అన్యాయంగా ప్రవర్తించారు. కారణము లేని ద్వేషం, కారణం లేని పగ, సిల్లీ రీజన్స్ చెప్తే అందరూ నవ్వుతారు కూడా, పగలబడి నవ్వుతారు. ఆ కారణాలు కాదు. నాలో దేవుని ఆత్మ ఉన్నట్టే నన్ను ద్వేషించిన వారిలో దురాత్మలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన సైతాను శక్తులు వాళ్ళు పనిచేస్తున్నాయి. సో ఏది ఏమైనా బైబిల్ గ్రంథంలో భక్తులందరూ వెళ్ళిన దారిలో దేవుడు నన్ను నడిపించాడు. నేను ఏడ్చి ప్రార్థించా దేవునికి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని. దేవుడు విడిచిపెట్టినట్టు నాకు అనిపించింది ఆ టైంలో. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేక ఏండ్ల పాటు. ఎంత ప్రార్థించినా దేవుడు ఆ పరిస్థితులు మార్చలేదు, వాటిని తీయలేదు. అవే అవమానాలు, అవే ఒంటరితనం. కానీ ఆ ఒంటరితనములో, ఆ అవమానాల మధ్యలో, ఆ తృణీకారములో దేవునికి ఇంకా దగ్గరయ్యాను. మునుపటి కంటే ఇంకా భక్తిగా మారాను. దేవుడు ఎన్నో పాఠాలు నేర్పించాడు. ఇంకా ఆత్మీయత నాలో పెరిగింది. దేవుని పిలుపు, ఏ పిలుపుతో నన్ను పిలిచాడో, నా పర్పస్ ఏంటో, నా లైఫ్కి అర్థం ఏంటో దేవుడు నాకు తెలియజేశాడు. ఆ కష్టకాలం నుంచి దేవుడు నన్ను దాటించాడు. దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు. నేను నమ్ముతున్నాను, నాకు రానిచ్చిన దేవుడు నాలాగా దేవుణ్ణి ప్రేమించే యథార్థవంతులు అందరికీ రానిస్తాడు. అయినా భయపడకండి, బాధపడకండి, అవేమీ పర్మనెంట్గా ఉండవు. యేసన్న గారు రాసిన పాట ఉంది కదా, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు ఎన్ని చెప్పినా, మీ మనసు చెప్పినా, కనిపిస్తున్న పరిస్థితులు దేవుడు విడిచిపెట్టినట్టు అనిపించినా పరిస్థితులు నమ్మకండి, మీ మనస్సును నమ్మకండి. తన మనస్సును నమ్ముకొని వాడు బుద్ధిహీనుడు అని దేవుడు తన వాక్యంలో రాయించాడు. దేవుని వాక్యాన్ని నమ్మండి. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడని కీర్తన 94:14 వ్రాయబడిందే నిజం. మనుషులందరూ విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టినట్టు అనిపించినా అది నిజం కాదు, ఆయన విడిచిపెట్టాడు. మరి ఎందుకు ఈ పరిస్థితులు? కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు మానసిక వేదనలు, అవమానాలు, ముఖ్యంగా ఒంటరితనం. ఇది అనుకుంటే వచ్చింది కాదు, ఆపితే ఆగేది కాదు. దేవుడు నియమించిన సమయం పూర్తయినప్పుడే మళ్ళీ ఆ ఒంటరితనాన్ని దేవుడు తీసేస్తాడు. మనల్ని ప్రేమించే వాళ్ళని దేవుడు లెక్కలేనంత మందిని ఇస్తాడు, అవసరానికి మించిన డబ్బుని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, గౌరవ మర్యాదలు ఇస్తాడు. కానీ దేవుడు నియమించిన ఆ టైంలో, ఆ స్పెసిఫిక్ టైంలో మాత్రం కష్టాలు ఉంటాయి, తృణీకారం ఉంటుంది, చేత్కారం ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది, అవమానానికి గురవుతాం. తర్వాత ఈ మరణానుభవం అంతా అనుభవించినాక దేవుడు మనకి జయ జీవితాన్ని ఇస్తాడు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. సనక్కండి, గుణక్కండి, దేవుని విడిచిపెట్టకండి. మునుపటి కంటే మరింత మెరుగైన వ్యక్తులుగా మీరు శ్రమల తర్వాత మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.